కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు, అలాంటి కార్యకర్తల్ని కుటుంబంగా నేను చూసుకుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గత 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మెంబర్షిప్లో కూడా టాప్లో నిలిచి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా టాప్లో నిలిచి, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్గా, నిజాయితీ అని ఫాలోవర్గా ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు ఇలా చేసుకున్న వెంటనే, ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసిన వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే, మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన చేతితోటి ఈరోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి. ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈరోజు మదనపల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఈరోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈరోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని